హాయ్ ఫ్రెండ్స్, చికెన్ లివర్ ఇగురు తయారీ విధానం. ముందుగా ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. తగినంత సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. ఇవి బాగా వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా సాఫ్ట్గా మగ్గేంత వరకు వేయించుకోవాలి. లివర్ ఇగురు అప్పుడే టేస్టీగా ఉంటుంది. ఇవి కాస్త సాఫ్ట్గా మగ్గిన తరువాత ఫ్రెష్గా రుబ్బి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది కాస్త పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. చికెన్ లివర్ వైటమిన్ B12 చాలా బాగుంటుంది. వైటమిన్ B12 డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు ఇది తినండి, చాలా మంచిది హెల్త్కి. 1/2 kg చికెన్ లివర్ ఉప్పు పసుపు వేసి కలిపి పెట్టుకున్నాను. ఇది ఇందులో వేసుకోవాలి. నేను అలానే పీసెస్ కోయకుండా అలానే వేసుకున్నాను. ఇది సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి గరిటెతోనే అలా కలుపుకుంటూ ముక్కలుగా విరిచేసుకోవచ్చు. ఇందులో ప్రోటీన్ కంటెంట్ కూడా ఉంటుంది. ఐరన్ డెఫిషియన్సీతో బాధపడేవారు కూడా తింటే మంచిది. రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఓసారి అంతా కలిసేలా బాగా కలిపేసుకోవాలి. తర్వాత పసుపు వేసుకోవాలి. తర్వాత బాగా కలిపేసుకోవాలి. ఒకసారి స్మెల్ ఉంటుంది కాబట్టి కాస్త పసుపు ఎక్కువగానే వేసుకుంటే మంచిది. ఇది కాస్త ఆయిల్ వదిలేంత వరకు వేయించుకొని ధనియాల జీలకర్ర పొడి వేసుకోవాలి. అంతా బాగా కలిసేలాగా కలుపుకొని కాస్త దగ్గర పడేంత వరకు బాగా వేయించుకోవాలి. ఈ రెసిపీ చాలా త్వరగా అయిపోతుంది. 15 to 20 minutes చాలు. సన్నగా తరిగి పెట్టుకున్న టమోటో ముక్కలు వేసుకోవాలి. మొత్తం అంతా కలిసేలా ఓసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులో అసలు వాటరే పోయకూడదు. ముక్కల్లో ఊరిన నీటితోనే నేను ఇది బాగా మూత పెట్టి మగ్గించుకున్నాను. 5 minutes తర్వాత హోల్ గరం మసాలా దినుసులు పౌడర్ చేసి ఇందులో వేసుకోవాలి. అంతా ముక్కలకు పట్టే విధంగా ఓసారి బాగా కలిపేసుకొని లివర్ పీసెస్ ఆల్మోస్ట్ ఆల్ ఉడికిపోయింది కాబట్టి చాలా స్లోగా కలుపుకోవాలి. ఈ వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు ఒక 5 minutes మూత పెట్టి కాసేపు ఉడికించుకోవాలి. తర్వాత మూత తీసి ఇందులో కారం పొడి తగినంత వేసుకోవాలి. అంతా కలిసేలా కలుపుకొని ఓసారి అప్పటికప్పుడు నాన్ వెజ్ తినాలి అనుకున్నప్పుడు ఇలా లివర్ తెచ్చుకొని వండుకుంటే చాలా టేస్టీగా అప్పటికప్పుడు చేసుకోవచ్చు. ఇంట్లోనే హెల్తీగా. ఆయిల్ ఇలా ఫ్లోట్ అయిన తర్వాత ఇందులో చికెన్ మసాలా కాస్త వేసుకోవాలి. అంతా ముక్కలకి పట్టే విధంగా ఓసారి బాగా కలిపేసుకొని మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని ఉడికించుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర తరుగు వేసి దింపేసుకోవాలి. ఎంతో టేస్టీ అయిన చికెన్ లివర్ ఇగురు రెడీ. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ like and subscribe our YouTube channel Goldie Kitchen Magic World. Okay, bye bye.